ఈరోజు మార్కెట్‌లో మనకి చాలా వోల్టాలిటీ అనేది కనబడింది. ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్‌పైరీ ప్లస్ ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ గూడా. సో, దీనివల్ల మనకేమైనా బెనిఫిట్ ఆర్ లాసెస్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి తప్ప మార్కెట్‌లో ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ అనేవి కనబడవు. మీరు ఎంత ఫోర్స్‌బుల్‌గా మీరు ప్రాఫిట్‌లో గెయిన్ అవ్వాలి, ఖచ్చితంగా ఎండ్ అవ్వాలంటే కొన్ని ఎక్స్‌పైరీస్‌లో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ప్రతిరోజు ప్రాఫిట్స్ రావాలంటే కొంచెం డిఫికల్టీ. స్టాప్ లాసెస్ తీసుకుంటూ మీరు ఇలాంటి డేస్ కూడా మేనేజ్ చేస్తే ఈజీగా ఇలాంటి ప్రాఫిటబుల్ లాస్ డే కూడా సో సర్టెన్ స్మాల్ పోర్షన్ ఆఫ్ క్యాపిటల్లో మీరు కొంచెం లాస్ ఆర్ ప్రీవియస్ డేస్లో తీసుకున్న ప్రాఫిట్లో సర్టెన్ అమౌంట్ కానీ ఫుల్ లాస్ వచ్చే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. సో ప్రీవియస్ డేస్లో మనకి లాస్ వచ్చిందని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలని లేదు. సో నిన్న ప్రాఫిట్ వచ్చిందని ఈరోజు ప్రాఫిట్ ఖచ్చితంగా రావాలని లేదు. ఇలాంటి వోల్టాలిటీ సిచ్యువేషన్స్ అండ్ మార్కెట్ ట్రెండ్ షిఫ్ట్స్ అనేవి చాలా జరిగాయి. నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను ఈరోజు మార్కెట్‌లో. ఈ ట్రెండ్ షిఫ్ట్స్ వల్ల మార్కెట్‌లో మ్యానిపులేషన్ అండ్ ఈరోజు స్టాక్ ఎక్స్‌పైరీ కాబట్టి అది కూడా ఎఫెక్ట్ అయింది ఈరోజు. అండ్ మార్నింగ్ నుంచి మనం చూసుకున్నట్టయితే 24,000 దగ్గర నుంచి మార్కెట్ ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయింది. 24,100 బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ తర్వాత సస్టైన్ అయ్యి 24,180 వరకు మ్యాక్సిమం వెళ్ళింది. సో వితిన్ ద 20 పాయింట్స్ బఫర్ ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకుంది. సెకండ్ టైం కూడా సేమ్ ప్లేస్ నుంచి రిజెక్షన్ మనకు కనబడింది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అవ్వడం అండ్ ఈ రిజెక్షన్ తర్వాత మనకి ఫస్ట్ పుట్టోయే బిల్డప్స్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వీక్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ రియాక్షన్ తీసుకొని ఇక్కడ సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయిందో ఈ సింగిల్ క్యాండిల్ బ్రేక్ డౌన్ ముందే మనం డిసైడ్ అవ్వాలి. ఎక్సిట్ అయిపోయి వెయిట్ చేయాలా, లేదంటే ఈ క్యాండిల్తో మనం కంటిన్యూ అవ్వాలా పుట్ సైడ్లో. మీరు ఎంట్రీ తీసుకోవద్దు ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు. ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం మనకి మళ్ళీ రివర్సల్ అవుతుందేమో అనుకొని మీరు స్టాప్ లాస్ మేనేజ్ చేసుకోవచ్చు కింద. కానీ స్టాప్ లాస్ పెట్టుకోకుండా మీరు మేనేజ్ చేస్తే మాత్రం మీరు కాల్ని తీసుకున్నా కానీ ఖచ్చితంగా డ్రాగ్ చేస్తుంది. కొంచెం సెకండ్ టైం మీకు ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్సిట్ అవ్వడానికి. కానీ ఇక్కడ కూడా మీరు ఎక్సిట్ అవ్వకుండా హోల్డ్ చేసి ఉంటే సో మార్కెట్ ఇంకా డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ట్రాపింగ్ మార్కెట్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్స్పైరీ కూడా సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఎక్స్పైరీ అండ్ కొంచెం నార్మల్ ఎక్స్పైరీ మరీ అంత వోల్టాలిటీ స్ట్రాంగ్ 100 పాయింట్స్ 200 పాయింట్స్ మరీ అంత తిరగలేదు. మార్నింగ్ నుంచి కొంచెం స్లోగా రన్ అయింది అండ్ తర్వాత 11:30 తర్వాత కొంచెం ఫాస్ట్గా పడిపోవడం. ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి స్ట్రాంగర్గా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. 24,100 అండ్ 24,200 ఈ లెవెల్స్ నుంచి రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగర్గా ఉంది అండ్ వీక్ సపోర్ట్ జోన్స్ వల్లే మార్కెట్ 24,000 వరకు డ్రాగ్ అయింది. 24,000 దగ్గర ఆఫ్టర్నూన్ మనకి మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది. అయినా కానీ ఇక్కడ కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అయింది. కాలోయ్ బిల్డప్ అనేది ఇంకా స్ట్రాంగ్గా బిల్డప్ అయింది 24,000 దగ్గర. మళ్ళీ పుట్టోయ్ బిల్డప్ అనేది స్ట్రాంగ్ అయింది. ఇంత మ్యానిపులేషన్ జస్ట్ మనకు ఓఐ డేటాలోనే కనబడింది. సో ఇంత స్ట్రాంగ్ వోల్టాలిటీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ట్రెండ్ షిఫ్ట్స్ అయింది అని చెప్పేసి తొందరగా ఆటోమేటిక్ మనకి ట్రెండ్స్ షిఫ్ట్ అవ్వడం వల్ల జరగదు. కొన్నిసార్లు మ్యానిపులేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఏదో ఒక సైడ్ తీసుకువెళ్తే అది ఖచ్చితంగా మ్యానిపులేషన్ కాకుండా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మ్యానిపులేషన్ అయితే ఖచ్చితంగా ఇలా రివర్సల్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ రియాక్షన్ తర్వాత 23,950 వరకు వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయింది స్ట్రాంగ్గా. మళ్ళీ 24,050 వరకు వచ్చి మళ్ళీ 100 పాయింట్స్ మళ్ళీ ఫాల్. సో ఇది మ్యానిపులేషన్ అంటారు. మరీ అంత పెద్ద ట్రాప్ అయితే కాదు. ట్రాప్ చేస్తే మాత్రం మార్కెట్ ఎండ్ అవ్వాలి ఖచ్చితంగా బిలోనే. కానీ 24,000 బిలో ఎండ్ అవ్వలేదు మార్కెట్స్. ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్ సైన్ లాగా కనబడుతుంది. సో చూసుకొని కొంచెం ట్రేడింగ్ యాక్టివిటీలో సో జాగ్రత్తగా ఈ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తూ మీరు స్మాల్ పోర్షన్లో మీరు క్యారీ ఫార్వర్డ్ చేసినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 24,100 పైన ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే 23,950 దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా చూసుకోవాలి మీరు. అండ్ ఓపెనింగ్ తర్వాత మీకు ఎగెన్స్ట్గా మార్కెట్ ఉంటే ఖచ్చితంగా ఎక్సిట్ అవ్వాల్సిందే. ఎక్సిట్ అయిపోయి మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ పొజిషన్స్ అనేవి మీరు స్విచ్ ఆన్ కావాలి. లేదంటే మీరు అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటే సెకండ్ డే కూడా మంచి డ్రాగ్ అనేది కనబడుతుంది.
ఇలా డ్రాగ్ చేసినప్పుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా చూసుకొని మీరు కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది కదా, సో బ్రేక్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కొంచెం స్లైట్లీ చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ పుట్ ఆప్షన్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వచ్చింది 24,100 దగ్గర, అండ్ మళ్ళీ రిజెక్షన్ అండ్ మళ్ళీ ఫాల్. ఈ ఫాల్ తర్వాత మనం మార్కెట్లో కొంచెం వెయిట్ చేయడం బెటర్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం వోల్టాలిటీ కాబట్టి పైకి కిందికి 23,950 నుంచి 24,050 వరకు అంత మొత్తం మ్యానిపులేషన్ అండ్ ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం ఉంటుంది అలా. సో ఇది కామన్ థింగ్, ప్రతి మంత్లీ ఎక్స్పైరీలో ఇది చాలా కామన్ థింగ్. మరీ అంత లాస్ అయితే ఎవ్వరికి రాలేదనుకుంటున్నా. ఒకవేళ మీరు ఇక్కడ హోల్డ్ చేసి ఉంటే మార్నింగ్ టైంలో కాల్ హోల్డ్ చేసి ఉంటే వాళ్ళకి మాత్రమే హెవీ లాసెస్ కనబడే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి, ఎందుకంటే రేపటి మార్కెట్లో కాల్స్ ఓపెన్ అయినా కానీ మరీ అంత ఈజీగా మీకు పాజిటివ్లోకి వెళ్ళాలని రూల్ అయితే లేదు. ఆప్షన్ సెల్లర్స్కి అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ కానీ రేపటి సెషన్లో మార్కెట్ ఎలా చూసుకోవచ్చు అనుకుంటే 24,000 పైన సస్టైన్ అయింది, కానీ ఇది కూడా సస్టైన్ అవుతుందా లేదంటే మళ్ళీ మార్కెట్ 24,000 బిలో ఓపెన్ అవుతే మాత్రం సెల్లింగ్ ప్రెషర్ ఖచ్చితంగా కనబడే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ 24,100 దగ్గర ఓపెన్ అయినా కానీ మనకి ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ సెషన్ కనబడింది కదా, ఇలా రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ టైం రిజెక్షన్ తీసుకుంది అండ్ సెకండ్ టైం మనకి ఇక్కడ, సో ఇక్కడ ఈరోజు జరిగిన మార్కెట్లో సస్టైన్ అవ్వలేదు, 24,100 మళ్ళీ బ్రేక్ డౌన్ అండ్ సెకండ్ సెషన్లో మనకి 24,100 దగ్గర పెయిన్ ఉంది. ఈరోజు ఆ పెయిన్ దగ్గర నుంచి బ్రేక్ డౌన్ తీసుకుంది. సో 24,100 అనేది క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏది 24,000 to 24,050. ఈ రేంజ్ నుంచి నిఫ్టీలో సస్టైన్ అవుతే ఖచ్చితంగా మనకి మళ్ళీ పాజిటివిటీ ఆర్ 24,100 బ్రేక్అవుట్ ఇచ్చి 24,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 24,950 బిలో మళ్ళీ మార్కెట్ కనుక సస్టైన్ అయ్యి మళ్ళీ వస్తే ఖచ్చితంగా 24,800ని మళ్ళీ సపోర్ట్ లాగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మళ్ళీ రివర్సల్స్ కూడా చూసుకోవచ్చు మనం. అండ్ 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఈరోజు ఒక ఇన్సైడర్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. సో క్యాండిల్ అనేది ఎటు క్లోజింగ్ అవ్వలేదు, అటు పాజిటివ్ సైడ్ క్లోజింగ్ అవ్వలేదు, ఇటు నెగిటివ్ సైడ్ 23,900 బిలో కూడా క్లోజింగ్ అవ్వలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇది ఒక నెగిటివ్ సైన్ మాత్రమే అండ్ మార్కెట్స్ గ్యాప్ డౌన్ కనబడే ఛాన్సెస్ ఉందా లేదా అని చెప్పేసి మనకి ఫర్దర్ డేస్లో కనబడుతుంది. 24,800 దగ్గరైనా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే నార్మల్గా ఓపెన్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయినా మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే కానీ 24,200 పైనకి మార్కెట్ వెళ్ళడం ఈజీ ఉంటుంది. అప్పుడు 24,800 బిలో మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ ఫాస్ట్గా వచ్చి 23,500ని సపోర్ట్ లాగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే ఇప్పుడే కొత్తగా మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్కి సంబంధించి మార్కెట్ అనాలిసిస్ సంబంధించి ఇక్కడనే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.